ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరికీ ముందుగా మొదటి కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. మార్నింగ్ అయితే గుడికి వెళ్ళలేదండి, ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళానండి. నేను గుడికి సోమవారం వెళ్ళాను కదా, దీపదానం అలాగే కొబ్బరికాయ దీపారాధన అలాగే 365 ఒత్తి అనేది చక్కగా వెలిగించుకున్నానండి. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క క్షీరాబ్ది ద్వాదశి పూజ కోసం ఒకసారి చెప్పండి అక్క, ఏకాదశి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ద్వాదశి పూజ చెయ్యాలంట అని అడుగుతున్నారు. నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసేటప్పుడు క్లారిటీగా మీ అందరికీ చెప్తాను. అలాగే కొంతమంది సిస్టర్స్ కార్తీక పౌర్ణమి పూజ వీడియో అయితే ముందుగానే చెప్పండి అక్క, నియమాలు ఉపవాసం చెప్పండి అక్క అని అడుగుతున్నారు. తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను సిస్టర్. అలాగే నేనైతే ప్రదోష వేళలో శివయ్య కోసం పంచామృతాలు సిద్ధం చేసుకొని తీసుకువెళ్తున్నానండి. అక్కడ మేము శివాలయంలో మా కుకట్పల్లిలో మా ఇంటి దగ్గరలో శివాలయం ఉందండి. అభిషేకం చాలా చక్కగా చేస్తారండి. అందుకే నేను సోమవారం వెళ్ళేటప్పుడు ఇలా పంచామృతాలు కానీ పాలు ప్యాకెట్ కానీ ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటానన్నమాట. ఈవినింగ్ స్వామివారికి మీకు చెప్పాను కదా, ఈవినింగ్ ఇంటి దగ్గర కూడా ప్రదోష వేళలో పూజ చేసుకోవచ్చు శివలింగం ఉంటే, లేదంటే గుడికి కూడా తీసుకువెళ్ళొచ్చు అని నిన్న వీడియోలో చెప్పాను కదండి. ఇంటి దగ్గర అయితే చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకున్నాను. మళ్ళీ గుడికి అయితే తీసుకువెళ్తున్నానండి. ఇక్కడ ఈ ప్లేస్లో చెరుకు రసం కూడా తీసుకువెళ్ళొచ్చు, కొబ్బరి నీళ్ళు కూడా మనం తీసుకువెళ్ళొచ్చు అండి. ఇగోండి ఇవన్నీ ఇలా సిద్ధం చేసుకొని నేనైతే గుడికి అయితే బయలుదేరానండి. అయితే గుడిలో కొబ్బరికాయ దీపారాధన ఈరోజు వెలిగించుకున్నాను. 365 ఒత్తి కూడా వెలిగించుకున్నానండి. ఇగోండి ఇక్కడైతే గుడికి వెళ్ళడానికి మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఏదైనా సరే మనము ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. కార్తీక మాసంలోని మీకు ఎన్నో వీడియోలో చెప్పాను, హడావుడి లేకుండా ప్రశాంతంగా ఇలా బ్యాగ్ సర్దుకొని వెళ్తే హ్యాపీగా మనం పూజ చేసుకోవచ్చు. ఇగోండి కొబ్బరికాయ కొట్టానండి. ఒక చెప్పులో 365 ఒత్తి వేసి దీపారాధన చేసుకున్నాను. పక్కనే ఇంకొక దీపం కూడా వెలిగించుకున్నాను. అలాగే దీపదానం కూడా ఇచ్చానండి. రేపు దీపదానం ఎలా చేసుకోవాలనేది పెద్ద వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.